నమస్తే అండి. సాధారణంగా పప్పులోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే వడియాలని చెప్తూ ఉంటారు. కానీ నేనైతే వడియాలతో పాటు ఇంకొక ఐటెం యాడ్ చేస్తే ద బెస్ట్ అని చెప్తాను. ఆ ఐటెం నిమ్మరసంలో ఊరపెట్టిన మామిడల్లం ముక్కలు. ఒకసారి పప్పులోకి ఈ రెండిటి కాంబినేషన్ తిన్నారంటే పప్పు వండినప్పుడల్లా మామిడల్లం కంపల్సరిగా కావాలంటారు. కానీ ఇది సీజనల్. కేవలం మనకి వింటర్‌లో మాత్రమే దొరుకుతుంది. ఈ ఊరబెట్టిన మామిడల్లం ముక్కలు ఎలా చేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ మామిడల్లాన్ని తీసుకుని బాగా మట్టిపోయే వరకు కడగాలి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదండి. మామిడల్లం, నిమ్మకాయ, పచ్చిమిర్చి ఇవి సరిపోతాయి. మామిడల్లాన్ని చాలామంది తొక్క తీస్తూ ఉంటారు. అలా తొక్క తీయక్కర్లేకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే అంగుళన్నర సైజు పొడవైన ముక్కలుగా కూడా మనం తరుక్కోవచ్చు. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల్లా తరుక్కుని ఆ మామిడల్లం ముక్కల్లో యాడ్ చేసేసుకోండి. ఫైనల్గా నిమ్మరసాన్ని ఈ ముక్కల్లో పిండాలి. ముక్కలు మునిగేంత వరకు పిండాలండి. ఈ నిమ్మరసంలో ముక్కలు ఒక 2 గంటలు నానితే సరిపోతుందండి. ఇన్స్టెంట్గా మనకి పప్పులోకి ఇవి రెడీ అయిపోతాయి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా సాల్ట్, పసుపును కూడా వేసుకోవచ్చు. అలా అయితే ఇంకొక 2-3 రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి. ఈ మామిడల్లం మామిడికాయ ఫ్లేవర్ని కలిగి ఉంటుందండి. మామూలు అల్లంలాగా ఘాటుగా ఉండదు. ఇలా ఇవి నిమ్మరసంలో ఊరిన తర్వాత మనకి మామిడికాయ ముక్కలు తింటున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది. ఇది బెస్ట్ కాంబినేషన్ మాత్రమే కాదండి, చాలా హెల్దీ. ఎందుకంటే మామిడల్లం అజీర్తి, గ్యాస్ట్రిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తగ్గిస్తుంది. అలాగే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా మనకి మామిడల్లం పనిచేస్తుంది. ఈ సీజన్లో రెగ్యులర్గా వచ్చే కోల్డ్ కాఫ్ లాంటి వాటికి ఇది మంచి రెమెడీ అండి. ఒక 2 అవర్స్ తర్వాత ఇది నిమ్మరసంలో నానిపోయిందండి. ఇక నేనైతే ఆలస్యం చేయదలుచుకోలేదు. రెడీగానే ఉంది కాబట్టి వెంటనే సర్వ్ చేసేసుకుని పప్పు వడియాలతో పాటు దీన్ని ఎంజాయ్ చేశాను. ఇక మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.